రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి షేర్లింగంపల్లి బీజేపీ నేతలు కార్యకర్తలు యత్నించారు. దీంతో వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి షేర్లింగంపల్లి బీజేపీ నేతలు కార్యకర్తలు యత్నించారు. దీంతో వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరెస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఇక్కడ ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. పోలీసులు ఇక్కడ వచ్చిన బీజేపీ కార్యకర్తలను వచ్చినట్టు ఇక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలను అమలు చేయడం లేదు, వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. బీజేపీ నాయకులతో పాటు కొద్దిసేపటి క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేయడం జరిగింది. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని కూడా అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఇక్కడ గన్ పార్క్ వద్ద అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చేయి చూపిందని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విమర్శలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చింది, ఏ విధంగా నిధులు కేటాయించింది, సో అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు విద్యారంగానికి కేటాయించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా పోలీసులు అయితే ఇక్కడికి వచ్చిన వారినే అడ్డుకోవడం జరిగింది. సో కొద్దిసేపు వారికి పోలీసులకు మధ్య తోపలాట కూడా చోటు చేసుకుంది, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విడతల వారీగా బీజేపీ కార్యకర్తలు వస్తా ఉన్నారు. ఒక్కసారిగా కూడా దాదాపు ఒక 10 బృందాలుగా రావడం జరిగింది. ఒక్కసారిగా కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపించింది. తోపులాట తర్వాత పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా పోలీసు వాహనాల్లో ఎక్కించి దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఇప్పటికే ఏవైతే రైతులకు అన్యాయం చేసింది, రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్, అదేవిధంగా ఇట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులకు కూడా ఇవ్వడం లేదు, టీఆర్సీ పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి కూడా అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వస్తుండగా వారందరినీ కూడా అడ్డుకుంటున్నారు. ఇదే విధంగా ఒకవైపు ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఎలాగో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వస్తుంటే వారిని కూడా మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. బీజేపీ నాయకులు అయితే ప్రభుత్వంపై పైరవస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతాము, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, అయితే రాజు, బీజేపీ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల నిర్బంధంపైన బీజేపీ నాయకులు ఏమంటున్నారు? పరిస్థితి మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందా రాజు? పోలీసులు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ప్రత్యేక బలగాలను పోలీసులు పొద్దుటి నుంచి కూడా ఇక్కడ మోహరించారు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి నుండి మొదలుకుంటే సో ఇక్కడ గన్ పార్క్, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా లక్డీకాపూల్, ఇక్కడ ఖైరతాబాద్ సెక్రటేరియట్ వరకు కూడా పోలీసు ఆంక్షలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎట్లాంటి ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదు అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఇట్లాంటి ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలియజేస్తే ఖచ్చితంగా వారిని అరెస్టు చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ముందస్తుగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ వాటి ఆంక్షలను లెక్క చేయకుండా బీజేపీ కార్యకర్తలు అయితే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ముందు గన్ పార్క్ వద్దకు ఇక్కడ అసెంబ్లీ లోపలికి తెలుసుకొని వెళ్లే సమయంలో వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా ప్రస్తుతం కూడా
విడతల వారీగా బీజేపీ కార్యకర్తలు వివిధ వాహనాల్లో, వివిధ ప్రైవేట్ వాహనాల్లో, ప్రత్యేక వెహికల్స్ లో వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరూ కూడా బీజేపీ ఏదైతే జెండా పట్టుకుని, అదేవిధంగా ఈ వాళ్ళ యొక్క ప్లకార్డులు పట్టుకొని, వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ దగ్గరికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకొని ప్రత్యేక వాహనాల్లో వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది పోలీసు వాహనాల్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చి మరీ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం పోలీసులకు కూడా ఒక పెద్ద పరీక్షగానే మారింది. ఎందుకంటే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అయితే తరలి వస్తా ఉన్నారు. వాళ్ళకి తోడుగా ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అయితే చూడాలి మరి మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పి బీజేపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఎంతమంది బందోబస్తు ఉన్నా సరే ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడికి తీరుతాము. ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ప్రభుత్వం ఫోకస్ చేసేంత వరకు కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పి బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్లపై ఒకవైపు మహిళా కార్యకర్తలు కూడా పెద్దగానే తరలి వస్తా ఉన్నారు. వారిని కూడా పోలీసులు అయితే మహిళా పోలీసులతో ప్రత్యేకంగా వారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అడ్డుకొని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.